రండి శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నిల్పుము తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నిల్పుము తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపం నిలిచి, మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపం నిలిపి, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధిని చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము, ప్రభు సన్నిధిని చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు పూదోట కమలేష్ మరియు కుటుంబ సభ్యులు, కుటుంబములు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, మల్లవరపు అర్పణకు మంచి ఆరోగ్యం, 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న రోజలిన్ అభిషిక్త చౌదరికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, మల్లవరపు మారయ్య శిల్ప కుటుంబ తలంపులు నెరవేరాలని, పూదోట ఇన్నయ్య నక్షత్రమ్మ, సిస్టర్ రోజాలు, వెల్లంకి కమలాదేవి, చిత్రంజన్ దాస్, పూదోట జోజయ్య చిన్నయ్య, సిస్టర్ డొమినిక్, రెవరెండ్ ఫాదర్ మరిదాస్, సిస్టర్ కార్మెల్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. శ్రీకాకుళం మిత్రాశ్రమం టెక్కలి విచారణ సోరింగాల విజయ్ కుమార్, సత్యవతి, నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, ప్రత్యేక తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ కీర్తిశేషులు శ్రీమతి ఏరువ మేరీ పర్నీత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం నర్మెట విచారణ మేకల రాజారెడ్డి తలంపుల ప్రకారం మేకల చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కె దేవప్రసాద్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కె బెట్రీస్, రన్విత, రిచి, చెర్రీ, జీవిత్, రవి మరియు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ
కలుగునుగాక. అందరికీ శుభోదయం. క్రీస్తునాదినందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ అపోస్తులుడైనటువంటి పునీత బర్నబా గారి సంస్మరణను ఉత్సవమును కొనియాడుచు ఉన్నది. దేవుని కోసం, మరి ముఖ్యముగా క్రీస్తు కోసం ఎంతో అహర్నిశలు కృషి చేసి తన ప్రాణమును సైతం అర్పించినటువంటి ప్రముఖమైనటువంటి అపోస్తుల్లో పునీత బర్నబా గారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని మనం గమనించినట్లయితే పౌలు గారితో కలిసి ఎన్నో సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి ముఖ్యంగా అన్యులకు వేద ప్రచారమును చేసి ఉన్నారు. ఎంతగానంటే దేవుడు సమకూర్చినటువంటి ఆస్తులను సైతము ఆయన అపోస్తుల ముందు ఉంచి పరిచర్య చేయడానికి మొదలుపెట్టి ఉన్నారు. మరి మన వ్యక్తిగత జీవితాలకు కూడా పునీత బర్నబా గారు ఇదే సందేశాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా ఈనాడు మనము పునీత అంతోని వారి సంస్మరణ కూడా కొనియాడుచు ఉన్నాం. మరి ఇరువురు పునీతులు కూడా దేవుని కోసం వారు ఎంత ముందుకు వెళ్ళి ఉన్నారంటే మనకందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి జీవితాలని, మాదిరి జీవితాన్ని అందిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలో పాల్గొనుచుండగా పునీత బర్నబా గారి యొక్క అభిషేకము మనకు దయచేయమని, పునీత పాదువాపురి అంతోని వారి యొక్క పరిచర్య కావలసినటువంటి ఆ ప్యాషన్ దయచేయమని దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకుంటున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉన్న పునీత బర్నబాసు అన్యులకు హృదయ పరివర్తనమును బోధించుటకు పంపవలనని నియమించితివి. కావున అతడు ఎంతగానో శ్రమించి బోధించిన క్రీస్తు సువిశేషము నేడు మేము కూడా మా వాక్కు క్రియల ద్వారా ప్రకటించుటకు నీ వరములను మాకు దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. అతడు మంచివాడు, పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండివాడు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 26 మరియు 13వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రభు హస్తము అపోస్తులకు తోడై ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభు వైపు తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసిన వారు బర్నబాసును అంతియోకుకి పంపిరి. అతడు అక్కడికి వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభు ఎడల హృదయపూర్వకంగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు, అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండియుండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమాయెను.
పిదప బర్నబా సౌలును వెదుకుటకై తర్సుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకుకు తీసుకొని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అచటి క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోకులోని శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. అంతియోకియాలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు, బోధకులు ఉండిరి. వారు ఎవరనగా బర్నబా, నీగేరు అని పిలువబడుచుండిన సిమియోను, సిరేనియుడైన లూసియా, పాలకుడగు హేరోదుతో కూడా పెంచబడిన మనాయేను, సౌలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాసు, సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు తన విజయమును ఎరిగించి, ప్రభు తన విజయమును ఎరిగించి తన రక్షణమును అన్యజాతులకు తెలియచేయును. తన రక్షణమును అన్ని జాతులకు తెలియజేసెను. ప్రభువుకు కొత్త పాట పాడుడు, ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన, పవిత్రమైన తన బాహువు వలన విజయము సాధించెను. అందరూ ప్రభు తన విజయమును ఎరిగించి, ప్రభు తన విజయమును ఎరిగించి తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. తన రక్షణమును అన్ని జాతులకు తెలియజేసెను. ప్రభు తన విజయమును ఎరిగించి తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ఇశ్రాయేలీయుల పట్ల ప్రేమను, విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. తన రక్షణమును అన్ని జాతులకు తెలియజేసెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువుని విజయమును గాంచి విశ్వదాత్రి ప్రభువుకు జేకొట్టుము. ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. తన రక్షణమును అన్ని జాతులకు తెలియజేసెను. కీర్తనలతో ప్రభువును వినతింపుడు, సితార వాద్యములతో సంగీతము వినిపింపుడు. బూరలను కొమ్మలను ఊది మన రాజైన ప్రభునకు జేకొట్టుడు. అందరూ ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. తన రక్షణమును అన్ని జాతులకు తెలియజేసెను. మధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్య మధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, జీవపు వాక్కులను కోరుకోవాలి. విలువైన మార్గమును ప్రేమించాలి, విలువైన మార్గమును ప్రేమించాలి. ఫలించు వాక్కుతో పోషించు దేవా, ఫలించు వాక్కుతో పోషించు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు. యేసు 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారము గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు. ప్రయాణమునకై సంచిని గాని 2 అంగీలను గాని పాదరక్షలను గాని చేతి కర్రను గాని తీసుకొని పోవలదు. ఏలైనా పనివాడు తన భత్యమునకు అర్హుడు. ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వానిని వెదకుకొనుడు. అతటి నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదికి వచ్చును, లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతికలుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ పునీత బర్నబా గారి పవిత్రమైనటువంటి పండుగను కొనియాడుచు ఉన్నది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయములో వారి గురించి మనం వింటూ ఉన్నాం. బర్నబా అనగా సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, అంటే ఉత్సాహపరచువాడు అన్నటువంటి అర్థము అక్కడ మనకు కనపడుతోంది. ఎంతగా ఇతరులని ఉత్సాహపరిచేటువంటి వాడు అంటే 4వ అధ్యాయములో అననీయ సఫీరా అన్నటువంటి వారి జీవితాలను మనం గమనిస్తున్నాం. అయితే వాడు ఒకానొక రోజున అపోస్తుల చెంతకు వచ్చి, ఇదిగో క్రీస్తు ప్రభువు కోసం, క్రీస్తు ప్రభు సువార్త కోసం, మరి ముఖ్యంగా వారి అనుచరుల కోసం మేము మా రొక్కమును ఇదిగో మీకు అందజేస్తూ ఉన్నాం అని అక్కడున్నటువంటి వారందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాసులు, బంగారు ఏదైతే వారి వలన అవుతుందో అదంతా కూడా అపోస్తుల చెంత ఉంచుతూ ఉన్నారు. కానీ ఈ అననీయ సఫీరా అన్నటువంటి ఈ కుటుంబ సభ్యులు వారు మొత్తమును వారి చెంతకి ఇవ్వకుండా, అపోస్తులకు ఇవ్వకుండా వారి దగ్గర కొంత దాచిపెట్టుకొని ఉన్నారు. అప్పుడు ఏమి అయినదో, వారి కుటుంబ సభ్యులను దేవుడు ఎంతగా శపించి ఉన్నాడో కాదనుకున్నాడో మనం గమనిస్తున్నాం. వారి మధ్యలో నుండే ఒక పవిత్రమైనటువంటి సాక్ష్యమును మనం గమనిస్తున్నాం. అదే పునీత బర్నబా గారు. ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, 37వ వచనములో మనం గమనించినట్లయితే బర్నబా గారు తన వద్ద ఉన్నటువంటి ఆస్తిని అమ్మి అపోస్తుల చెంత ఉంచాడు, అపోస్తులకు అప్పగించాడు అన్నటువంటి వాక్యముతో మనము బలపరచబడుతూ ఉన్నాం. అంటే ఎంతగా ఉత్సాహపడేటువంటి వాడు అంటే క్రీస్తు ప్రభు కోసం, క్రీస్తు ప్రభు అనుచరుల కోసం అంత ముందుగా వచ్చేటువంటి వాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఆ దేవుడు పునీత బర్నబా గారిని ఆ మిషనరీ జర్నీస్ ఆఫ్ సెయింట్ పాల్ అని చెబుతారు. వేద ప్రచార ఆ తీర్థయాత్రలు ప్రయాణములలో పునీత బర్నబా గారిని ఎన్నుకొని అన్యులకు సేవ చేసేటువంటి అపోస్తులుగా ఎన్నిక చేయబడి ఉన్నాడు. ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 24వ వచనమును గమనించినట్లయితే ఆయనకు చాలా క్రీస్తు ప్రభు పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, క్రీస్తు ప్రభు అంటే అచంచలమైనటువంటి విశ్వాసము ఉండేటువంటిది. హి వాజ్ సో ప్యాషనేట్ ఫర్ క్రైస్ట్, అంతగా క్రీస్తు ప్రభువుని కోరుకున్నాడు. నాటి కాలములో మనం గమనించినట్లయితే నేటి కాలంలో ఆ పవిత్రమైనటువంటి భావములు చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఒక వ్యక్తి కోసం మరొక వ్యక్తి, అందున మరణించినటువంటి ఆ వ్యక్తి కోసం జీవిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఇంత ముందుకు ఎలా రాగలడంటే అంతగా ప్రేమించాడు క్రీస్తు ప్రభువుని. అంతగా ప్రేమించాడు కాబట్టే ఆయన తన రక్త ప్రోక్షణ ద్వారా క్రీస్తు ప్రభువుకి పరిచర్య చేసి ఉన్నాడు. బర్నబాస్ అన్నటువంటి ఈ పునీతుడు విశ్వాసముతోనూ ఆత్మతోనూ నింపబడి ఉన్నాడని అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనంలో గమనిస్తున్నాం. దీని యొక్క అర్థం ఏమిటి? ఎంత గొప్పగా దేవుని చేత ఆశీర్వదించబడి ఉండాలి, లేకుంటే దేవుని యొక్క పవిత్రమైనటువంటి పరిచర్యను చేయాలో ఈ వాక్యము ద్వారా మనకు విదితమవుతున్నది.
ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైనటువంటి దేవుడు కూడా మనల్ని కూడా ఇలాంటి విషయము కోసం, ఇలాంటి విశిష్టమైనటువంటి పరిచర్య కోసమే పిలుస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు గమనిస్తే, మీరు ఈ భూమికి ఉప్పు వలె ఉన్నారు, మీరు ఈ భూమికి వెలుగు వలె ఉండాలి అన్నటువంటి విషయాన్ని చెబుతున్నాడు. అంటే ఆ ఉప్పు అన్నటువంటిది ఆ ప్యూరిటీకి ప్రిజర్వేటివ్గా మరియు ఫ్లేవర్ని, రుచిని ఏ విధంగానైతే అందిస్తూ ఉన్నదో, కొన్నాళ్ళ వరకు ఒక విషయాన్ని ఏ విధంగానైతే దాచి ఉంచగలదో, అదేవిధంగా అందులో ఒక స్పష్టమైనటువంటి ఆ ప్యూరిటీ, వైట్నెస్, తెలుపు అన్నటువంటిది ఎంతగా ఉంటుందో, క్రైస్తవుడు కూడా తన జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఆ స్వచ్ఛతను కాపాడుకోవాలి. ప్రిజర్వేటివ్గా ఈ ఉప్పు అనేటువంటిది ఎంత ఉపయోగపడుతుంది అంటే, మనము కూడా మన జీవితము ద్వారా శాశ్వతమైనటువంటి, అంటే ఎక్కువ నాళ్ళని కాదు, శాశ్వతముగా జీవించేటువంటి విధముగా క్రైస్తవుడు జీవించాలి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ప్రభువైనటువంటి దేవుడు ఇది మాత్రమే కాదు, ఆయన ఏం చెబుతున్నాడంటే, యాజ్ ద సాల్ట్ యాడ్స్ ద ఫ్లేవర్. అదేవిధంగా క్రైస్తవుడిగా ఉన్నటువంటి మనము ఈ లోకములో ఉన్నటువంటి వారికి ఒక ఉత్సాహభరితమైనటువంటి వాడిగా, బర్నబా ఏ విధంగానైతే ఉత్సాహపరిచేటువంటి వాడు అని నామకరణము చేయబడి ఉన్నాడో, ఆ పేరుకు తగ్గట్టుగా జీవించి ఉన్నాడో, అదేవిధంగా క్రైస్తవుడు అన్నటువంటి వాడు ఈ లోకంలోనే ఉంటూ ప్రాపంచికమైనటువంటి విషయాలలో వాటిని దాటుకొని ఆయన ఈ ప్రపంచానికి కావలసినటువంటి ఆ రుచిని అందించేటువంటి విధముగా, పేరుకు తగినటువంటి విధంగా మనము జీవించాలని తల్లి అయినటువంటి శ్రీసభ కోరుతూ ఉన్నది. ఉప్పు వలె మాత్రమే కాదు, మనము వెలుగు పుత్రులము, వెలుగును ప్రసరించేటువంటి వాళ్ళముగా ఉండాలి. ఆ వెలుగు మనకి ఎప్పుడు అబ్బుతుంది, ఆ వెలుగు మనలోనికి ఎప్పుడు ప్రవేశిస్తుంది? ప్రభువే అంటున్నాడు యోహాను శుభవార్త 18వ అధ్యాయము 12వ వచనంలో, ఇదిగో లోకానికి వెలుగును నేనే, లోకానికి వెలుగును నేనే అంటున్నాడు. కాబట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ మార్గములో, ఆ వెలుగు మార్గములో, ఆ సత్య మార్గములో మనమంతా ప్రవేశము చేసి ఆయన నుండి వచ్చేటువంటి ఆ వెలుగు ద్వారా మనము ఇతరులకు వెలుగు పుత్రులముగా, వెలుగును చూపించేటువంటి ఒక దివ్యలుగా, దీపములుగా, వెలుగుగా మనమంతా కూడా ఉండాలని కోరుకుంటున్నాడు ఆ ప్రభువైనటువంటి దేవుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంతగానంటే అసత్యము నుండి సత్యము వైపుగా మనం నడిపించగలగాలి. చీకటిలో ప్రయాణించేటువంటి వారికి, చీకటిలో సంచరిస్తున్నటువంటి జీవులకి వారిని వెలుగును చూపించేటువంటి వారుగా మనము ఉండాలి. అది మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, కాలానుగుణంగా ఉండడం కాదు, కాలానికి అతీతముగా జీవించేటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడని గమనించాలి. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత బర్నబా గారి యొక్క జీవితమును మరియు పునీత అంతోని వారి యొక్క పవిత్రమైనటువంటి పరిచర్యను మనం ధ్యానం చేస్తూ ఉండగా, వీరిరువురి యొక్క కలయిక, లేకుంటే వీరిరువురి యొక్క ఆత్మీయకమైనటువంటి స్ఫూర్తి మనకు వెలుగునిచ్చేటువంటి విధముగా ఉండాలని తల్లి అయినటువంటి శ్రీసభ మన నుండి కోరుకుంటుంది. ఒకసారి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గురువు చాలా రోజుల తర్వాత, అంటే చాలా వారముల తర్వాత వారి విచారణలో ఉన్నటువంటి పిల్లలకి క్యాటగిజం క్లాస్ని తీసుకుంటూ ఉండగా, యేసు ప్రభుని గురించి ఆయన డైరెక్ట్గా ప్రత్యక్షంగా చెప్పకుండా, ఇదిగో ఈ క్లాసులో, ఈ తరగతిలో నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆ వ్యక్తి ఎంతటి దయార్థ హృదయుడు, ఎంత ప్రేమమయుడు అంటే, నీ కష్టాలలో నీ తోడుగా ఉంటాడు, నీ ఇబ్బందులలో నీ వెంబడి నడుస్తాడు, నీకు కలత చెందినప్పుడు నీకు చేయూతను, భరోసాను అందిస్తాడు. ఒక మంచి నిజమైనటువంటి సమరీయుడిగా, స్నేహితుడుగా నీతో ఉంటాడు అని యేసు ప్రభువుని గురించి ప్రస్తావించకుండా ఈ గురువు గారు అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సత్యోపదేశ క్లాసులని తీసుకుంటూ ఉండగా, మధ్యలో విని యేసు ప్రభువుని గురించి కాకుండా, ఒక మంచివాడు ఉన్నాడు, ఆయన కరుణామయుడు, దయామయుడు, ఆయన ప్రేమ చాలా గొప్పది, నెనరుగలవాడు అన్నటువంటి మాటలు విని ఒక పిల్లవాడు లేచి నేను ఆయన చూశాను. యాక్చువల్గా ఇక్కడ ఫాదర్ గారు ఏం ప్రయత్నం చేస్తున్నారు, చివరిగా యేసు ప్రభుని పరిచయం చేయాలనుకున్నాడు. కానీ ఈ పవిత్రమైనటువంటి ఈ క్లాసులను విన్నటువంటి ఆ బాలుడు నేను అతన్ని చూశాను అంటున్నాడు. ఆశ్చర్యమయ్యి, ఎక్కడ చూశావు,
ఇంత ప్రేమామయుడు, ఇంత దయగలిగినటువంటి వాడు, ఇంత నిజ స్నేహితుడు, నిన్ను నడిపించేటువంటి వాడు, లేకుంటే నీకు విద్యాబుద్ధులు నేర్పించేటువంటి వాడిని నువ్వు ఎక్కడ చూశావు అని ఆ గురువుగారు ఆ బిడ్డను అడుగుతున్నాడు. అప్పుడు ఆయన చెబుతున్నాడు, అట్ ది ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్, అంటే ఈ వీధి చివరన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనలో ఈ లక్షణాలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది వాస్తవ జీవితం, సత్యవంతమైనటువంటి సాక్షిభూతమైనటువంటి జీవితం. బర్నబా గారు కూడా ఇదే చేశారు. నాడు యేసు ప్రభు మరణించిన తర్వాత అపోస్తలులు పరిచర్యను అందుకున్నారు. ఆత్మదేవుని యొక్క అభిషేకాన్ని పొందిన తర్వాత అపోస్తలందరూ కూడా ఏకమై యేసు ప్రభు ఏ విధంగానైతే ఉత్సాహముతో ఆ స్వస్థత అద్భుతములను చేసి పరిచర్యను చేయడానికి పూనుకున్నాడో, ప్రాణాన్ని సైతము పణంగా పెట్టడానికి పూనుకున్నాడో, అదేవిధంగా బర్నబా మరి ఇతరమైనటువంటి అపోస్తలందరూ కూడా ముందుకు సాగారు. యేసు ప్రభు వలె వాళ్ళు జీవించారు. చివరగా యేసు ప్రభు ఏ విధంగానైతే మరణించారో ఈరోజు అదే మరణాన్ని వాళ్ళు కూడా చవి చూశారు. రక్త ప్రోక్షణకు కూడా సిద్ధపడి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి జీవితము ఎన్నాళ్ళు ఎలా బతికావు అన్నటువంటిది కాదు, ఎంత గొప్పగా, ఎంత విశ్వాసముతో, ఎంత ఆత్మను నీవు స్వీకరించి జీవించి శాశ్వతత్వం వైపు ప్రయాణం చేశావు అన్నటువంటి దానిని బట్టే మనకు తెలుస్తుంది. కావున ఈ దివ్య బలి పూజలో దేవుని అడుగుదాం, బర్నబా గారికి ఇచ్చినటువంటి ఆ స్పిరిట్, ఆత్మను నాకును వసగము, పునీత అంతోని వారికి వసగినటువంటి పరిచర్య పట్ల ఉన్నటువంటి ఆసక్తిని నాలో పెంపొందించుమని ఆ దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకొందాం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి ఒసగిన జీవితం. త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం. పడకమునుపి సేవకై మలచినావే, దీనుడయ్యున్న
తండ్రి నీవసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేమర్పించి కానుకలను ఆశీర్వదించి పవిత్రపరపుము. నీవు పునీత బర్నబాసు నీ ప్రేమాగ్నితో నింపి అన్ని జాతులకు సువార్త జ్యోతిని అందజేయనట్లు ప్రోత్సహించితివి. ఆ విధముగానే నీ అనుగ్రహ ప్రభావమున నీ ప్రేమాగ్ని మా హృదయములలో ప్రజ్వరిల్లునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిరుపుము. ప్రభు వైపు తప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూ చేయి విడువక ధన్యులైన నీ అపోస్తల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుతూ ఉన్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుతూ ఉన్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభు నామమును వెంచేవాడు ధన్యులు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనాంతరము పాత్రమునందుకని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయాగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపను పరిహరించేవారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నిన్న పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలు మిమ్మ స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వెంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనిచున్నాను. నన్ను మీరు ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్.
మమతను పంచి ప్రేమను పెంచి విందిది. తరతమ భేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. తరతమ భేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేళాయెలా దయముగరా రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయెలా దయముగరా రండి ప్రియ సంగమా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తిగానట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కార్పణ్యలా నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం గంటలు కరుణించండి. ఓ మంచి చేసువా నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయం లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడపాయనట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులు దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యతలతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతించెదను గాక. ఆమేన్. తన యజమానుడు ఏమి చేయును దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ము దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినిదంతయు మీకు విశదపరచితిని. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య జీవనదాయకమైన ఆహారమును భుజించి దీనతతో మనవి చేయుచున్నాము. అపోస్తలుడైన పునీత బర్నబా సంస్మరణ సందర్భమున సంకేతాత్మకముగా మేము నిర్వహించు పవిత్ర కార్యము మాకు ఒకనాటికి సంపూర్ణ రక్షణమును దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మార్గము చూపు
పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ గురించి పంపుము క్షేమమా. మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ గురించి పంపుము క్షేమమా. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు, ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు